లోపల కాంగ్రెస్ పార్టీకి ఇయ్యలే. బీజేపీకి కూడా అడ్డిమారి గుడ్డి దెబ్బ అని ఒక సీట్ వచ్చింది. అది కూడా మన క్యాండిడేట్ మనం పెట్టినోడు కొద్దిగా కరెక్ట్ లేకుండా ఆఖరికి ఆగమాగం చేసిండు కాబట్టి గోషామాయలు పోయింది. కానీ లేదా బరాబర్ గోషామాయలతో సహా కాంగ్రెస్కు బీజేపీకి ఒక్క సీట్ రాకుండా హైదరాబాద్ను ఏకపక్షంగా మనం స్వీప్ చేస్తుంటాం. వాస్తవం ఏంటి అంటే ప్రజలు ఎప్పుడైనా కూడా మంచి పనులను ఖచ్చితంగా ఆదరిస్తారు. కాకపోతే పేదలు లేదా కొంతమంది ఎవరైతే మిత్రులు ఉంటారో ఇంకా ఎవరైనా ఎక్కువ చెప్తే కేసీఆర్ లక్షిస్తుండు కదా నేను మీదికి వెళ్ళి తులం బంగారం ఇస్తా అని చెప్తే కొద్దిగా మా ఆడబిడ్డలు అక్కడక్కడ కొద్దిగా టెంప్ట్ అయినరు. రైతులు కేసీఆర్ 10,000 ఇస్తుండు కదా నేను 15,000 ఇస్తా అంటే నువ్వు అర్జెంటుగా ఊరికి 2 లక్షల లోన్ తెచ్చుకో నేను వస్తూనే ఉన్నా వచ్చిన మర్నాడే సంతకం పెడతా మొదటి సంతకం పెడతా అంటే రైతులు కొద్దిగా టెంప్ట్ అయినరు. అట్లే పెద్ద మనుషులు 2,000 కాదు 4,000 ఇస్తా కేసీఆర్ ఇంట్లో అవ్వకో తాతకో ఇస్తున్నాడు నేను ఇద్దరికి ఇస్తా ఇంటికి ఇద్దరికి పెన్షన్లు ఇస్తా సోనియమ్మ చెప్పింది వచ్చే నెల నుంచి పైసలు పడుతూనే ఉంటాయి అని చెప్పి గట్టిగా చెప్తే పాపం కొంతమంది వాళ్ళు కూడా టెంప్ట్ అయింది. అట్లాగే నేను రాగానే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు నింపుతా అని చెప్పగానే రాహుల్ గాంధీ వచ్చి అశోక్ నగర్ ఛాయ్ హోటల్ కాడ కూర్చొని ఛాయ్ దాక్కుంటా పోజులు కొట్టుకుంటూ చెప్పగానే మనం ఇచ్చిన 1,60,000 ఉద్యోగాలు మర్చిపోయారు. ఆయన మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారట అని చెప్పి పిల్లలు కూడా కొంత టెంప్ట్ అయింది. ఇట్లా ఇన్ని రకాలుగా 1-2 కాదు 420 వాగ్దానాలు చేసి 420 అంటే మోసం అంటలేను నేను నిజంగానే 420 వాగ్దానాలు చేసిరు. ఎస్సీ డిక్లరేషన్ కోసం మీ చేవెళ్ళ మీటింగ్ పెట్టారు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఖార్గే సాబ్ను పిలిచిరు. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తే నమ్మతలేరు. ఇక్కడున్న రేవంత్ రెడ్డిని బట్టి విక్రమార్కని ఎవరు నమ్మతలేరు. పెద్దోళ్ళని తీసుకురావాలని చెప్పి ఖార్గే సాబ్ను పాపం ఢిల్లీకి వెళ్ళి తెచ్చారు. అట్లనే రైతు డిక్లరేషన్ అని చెప్పి రాహుల్ గాంధీని తీసుకొచ్చి వరంగల్లో మీటింగ్ పెట్టిండ్రు. అట్లాగే బీసీ డిక్లరేషన్ అని చెప్పి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి కామారెడ్డిలో మీటింగ్ పెట్టిండ్రు. యువజన డిక్లరేషన్ విద్యార్థి డిక్లరేషన్ అని చెప్పి తీసుకొచ్చి మన ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి హైదరాబాద్లో మీటింగ్. ఆఖరికి మహేశ్వరం నియోజకవర్గంలో మొత్తం మేనిఫెస్టో అంటే ఈ అన్నిటి సమాహారంగా ఇన్ని డిక్లరేషన్లు ఈ కథా కార్ఖానా మొత్తం అన్నీ చేసి ఒక దగ్గర కూర్చి దాన్ని అంతటిని తీసుకొచ్చి తుక్కుగూడలో మీటింగ్ పెట్టి సోనియా గాంధీ గారిని పిలుచుకొచ్చి మరి రాష్ట్ర ప్రజలకు మేము ఇస్తున్న మాట 10 ఏళ్ళు మీరు టీఆర్ఎస్ను చూసిండ్రు మాకు ఒక్క అవకాశం ఇయ్యండి తెలంగాణ వచ్చినాక ఒక్క తాప కూడా ఛాన్స్ ఇయ్యరా అంటే కొంతమంది అట్లా కూడా ఆలోచించారు. 2 సార్లు వీళ్ళకి ఇచ్చినాం కదా ఒకసారి వాళ్ళకి ఇస్తాంతి ఏం పోయింది అనుకొని ఛాన్స్ తీసుకున్నారు. మరి అలా ఛాన్స్ తీసుకుంటే ఏమైంది మన మీద అవ్వుకొని బొందలు పడ్డట్టు అయింది. మంచిగా తినే పల్లెంలో మను పోసుకున్నట్టు అయింది. ఎందుకంటే మీరు ఆలోచన చేయండి నిజంగానే మంచి పనులు చేస్తే అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు. నిజంగానే మంచి పనులు చేస్తే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మనం కూడా అభినందించాలి. ఎందుకంటే కొన్ని మంచి జరిగినప్పుడు మంచి అనాలి. రాజశేఖర్ రెడ్డి గారు ఆనాడు ఆరోగ్యశ్రీ అనే మంచి పథకం పెట్టిండు అని చెప్పి కేసీఆర్ గారు స్వయంగా శాసనసభలోనే అందరి ముందే కుండబద్దలు కొట్టినట్టు చెప్పడమే కాకుండా దాన్ని కొనసాగిస్తా అని చెప్పారు. మంచి పనులు చేస్తే ఒప్పుకోవాలి తప్పేమున్నది. ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకంటే ఇవ్వడం శాశ్వతం కాదు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మనిషి జీవితమే శాశ్వతం కాదు. మరి ఉన్నప్పుడు నువ్వేమన్నా మంచి పని చేస్తే దాన్ని యాడ్ చేసుకోవాలి తప్పేం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి మంచి కార్యక్రమం పెడితే తప్పకుండా యాడ్ చేసుకున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి జన్మదినం వారికి కూడా నా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు. వారు కూడా చేసింది. వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని పనులు జరిగినాయి హైదరాబాద్లో. ఇక్కడ కొన్ని ఐటీ కంపెనీలు తేవడంలో కానీ ఇంకోటి కానీ వారికి కూడా మనం తప్పకుండా గుర్తు చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నా అంటే సంస్కారవంతమైన ప్రభుత్వం అంటే అట్లా ప్రవర్తిస్తుంది. మనం 10 ఏళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో కానీ ఎన్నడూ నీ ఆనవాళ్ళు దుర్చేస్తా నేను ఇది చేస్తా చెరిపేస్తా అనలే. ఆనవాళ్ళు దుర్పేసుడు అంటే అది ఎప్పటికి అనాగరిక రాజుల కాలం నాటి కథ. ఒక రాజు ఇంకో రాజ్యం మీద దండయాత్ర చేసి దాన్ని గెలుచుకుంటే ఆ రాజ్యం యొక్క ఆనవాళ్ళను విడిచే ప్రయత్నం అప్పట్లో చేద్దురు. కానీ దండయాత్రలు చేసిన రాజులు కూడా కాకతీయుల ఆనవాళ్ళు వచ్చి వీళ్ళు ఆసఫ్ జాహీలు కుతుబ్ షాహీలు వాళ్ళు దుడిపేయలే. ఇంకా చెరువులు తవ్విరు. చెరువులు తవ్వుతుంది పుడిచేస్తావు పోయి మళ్ళీ పుడిచాం కదా. మంచి పనులు చేస్తే దాన్ని చెడగొట్టద్దు. కానీ ఈ ప్రభుత్వం చేస్తున్న కిరాతకపు పని ఏంది అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళు మంచి పనులు చేయరు. చేసిన మంచి పనులు ఆపుతారు. ఇది వీళ్ళ తెలివి. మీరు ఆలోచించండి ఒక్కసారి. మనం ఎవ్వరం కూడా హైదరాబాద్ నగర అభివృద్ధికో తెలంగాణ అభివృద్ధికో తెలంగాణలో పేదలకు మంచి జరుగుతుంటేనో అందరం కూడా సహకరిస్తాం, అందరం కూడా సపోర్ట్లు కొడతాం.
అవసరమైతే ముంగటి వరుసలు నిలబడి మంచి పని చేస్తున్నారని చెప్తాం. కానీ ఏం జరుగుతుంది వాళ్ళ 16 నెలల్లో? వీళ్ళే కదా చెప్పింది 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నారు. 500 రోజులైంది, 500 రోజులైంది, 100 రోజులు కాదు 500 అయింది.